హాయ్ అండి, అంతా బాగున్నారా అండి? వీటి పేరేంటో చెప్పండి. ఇక్కడ వైజాగ్ దగ్గరలో ఉన్నానండి నేను. ఈ వెరైటీగా ఉన్నాయి. కోడలు కూర చేస్తోంది, పెద్ద కోడలు. నేను వాటిని వీడియో పెడుతున్నాను. నాకు కూడా వీటి పేరు తెలియదండి, మీరు చెప్పండి. చూడడానికి మాత్రం కాకరకాయలాగానే ఉన్నాయండి. వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది కోడలు. వీటిని కట్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు కలిపి ఒక్క 10 నిమిషాలు అలా ఉంచేసేసి వాటిని గట్టిగా పిండితే దానిలో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. ఇలా పిండుకొని తీసుకుంటే వేపుడు ఈజీగా ఉంటుందంట. ఒక మందపాటి బాండీ పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలు పోసేయటమేనండి. అవి కొంచెం మరీ హై ఫ్లేమ్ కాకుండాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే కూడాను నీట్గా వచ్చేస్తాయి. అన్నంలో తింటే చాలా బాగుందండి ఈ వేపుడు కర్రీ. నేను ఎప్పుడు దీన్ని చూడలేదు, తినలేదండి. ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను, తిన్నాను కూడాను. చాలా బాగుంది. తర్వాతే మీకు వీడియో పెడుతున్నాను నేను. అలా చక్కగా వేపుకోవాలి. కొద్దిసేపు మూత అది పెట్టుకుంటే తొందరగా వేగుతాయండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది. మరీ ఫ్రై కాకుండాను ఓ రకంగా మీడియంగా. దానికోసంగాను ఎండుమిరపకాయలు, పల్లీలు, ఉల్లి రెబ్బలు వీటిని అన్నిటినీ దోరగా వేపుకోవాలి. ఒక్క గుప్పెడు పల్లీలు అయితే సరిపోతాయండి. ఎక్కువగా చేస్తున్నాం మేము, వేరే దానికి కూడా పనికొస్తుందన్న ఉద్దేశంతో ఈ పౌడరు వేపుడు కూరల్లో చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే కొంచెం ఎక్కువగా చేస్తుంది. పల్లీలు కూడాను బాగా దోరగా వేపుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని పౌడర్ పట్టుకుంటే ఈ వేపుడు కూరలో కలుపుకుంటే ఆ పౌడర్ని టేస్ట్గా ఉందండి. చూడండి, అలా మరీ మెత్తగా కాకుండాను కొంచెం బరగ్గానే పట్టించి ఆ వేపుడులో కలిపేసేసాము. ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ తీసేసామండి. పెద్దగా ఆయిల్ కూడా పట్టలేదు. నేను అనుకున్నాను ఆయిల్ ఎక్కువ పడుతుందేమోనని. పెద్దగా ఆయిల్ కూడా పట్టలేదు. ఇక్కడ కొన్ని రకాల కూరగాయలు చక్కగా దొరుకుతాయండి. తూకం కూడా వేయరు, కుప్పలు పెట్టేసేసి అమ్ముతూ ఉంటారు. అదిగో చూడండి, ఆ ఆయిల్ కూడా చాలా మిగిలిపోయిందండి, పోసిన ఆయిల్ కూడాను. చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి. ఈ కూరగాయ పేరేమిటో కామెంట్ పెట్టండి మీకు తెలిస్తే. ఈ వేపుడు కర్రీ నాకు చాలా వెరైటీగా అనిపించిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.